నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను సుమాంజలి. 2014లో అచ్చేదిన్ అంటే మంచి రోజులు వస్తాయని ఊహించిన కోట్లాది భారతీయుల ఆశలు నేడు 11 ఏళ్ల తర్వాత ఏ తీరానికి చేరాయి? 70 ఏళ్ల పాలనను ప్రశ్నించిన వారు తమ 11 ఏళ్ల లెక్కలను ఎందుకు దాటేస్తున్నారు? విశ్వగురువు నినాదం వినిపిస్తున్న సామాన్యుడి జేబు ఎందుకు ఖాళీ అవుతోంది? అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ దిగ్గజాల సంపద పెరుగుతుంటే అన్నదాతలు ఎందుకు రోడ్లపైకి వస్తున్నారు? ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలపై మా ప్రత్యేక కథనం. మొదటి అంశం, పారదర్శకత. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై శ్వేతపత్రం అడిగే ప్రభుత్వం కరోనా కష్టకాలంలో ప్రజలు ఇచ్చిన PM కేర్స్ నిధులపై ఎందుకు మౌనం వహిస్తోంది? RTI పరిధిలోకి రాదు, CAG ఆడిటింగ్ ఉండదు, ప్రజాధనంతో నడిచే ట్రస్టుకు లెక్కలు అడిగే హక్కు ప్రజలకు లేదా అన్నది విపక్షాల ప్రధాన అస్త్రం. రెండవ అంశం, మౌనముద్ర. ప్రెస్ కాన్ఫరెన్స్ లేని ప్రధాని. ప్రజాస్వామ్యంలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత పాలకులది. కానీ గత 11 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క ప్రత్యక్ష మీడియా సమావేశం నిర్వహించని రికార్డు మోదీ గారిది. 80కి పైగా విదేశీ పర్యటనలు చేసి దేశ ప్రతిష్ట పెంచామంటున్న వారు స్వదేశీ మీడియా అడిగే ప్రశ్నలకు ఎందుకు ముఖం చాటేస్తున్నారు? 2019 నాటి ఆ ఒక్క ప్రెస్ మీట్ కూడా కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమైందని విమర్శలు ఉన్నాయి. ఇక మూడవ అంశం, ఆర్థిక వైఫల్యాలు. కుప్పకూలిన వాగ్దానాలు కొండంత, వాస్తవాలు గోరంత. బుల్లెట్ రైలు నుండి స్మార్ట్ సిటీస్ వరకు అన్ని ఎక్కడ ఉన్నాయి? 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు, కానీ పెరిగింది పెట్టుబడి ఖర్చే. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 90 దాటి పాతాళానికి పడిపోయింది. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం వస్తుందన్నారు, కానీ తిరిగి వచ్చిందంతా తెల్లధనమేనని RBI గణాంకాలు చెప్తున్నాయి. కార్పొరేట్ అభివృద్ధి, సామాన్యుడి బతుకు భారతం. అభివృద్ధి జరిగింది, కానీ ఎవరికి? సంపద అంతా కొద్ది మంది గుప్పిట్లోనే ఉందా? అదానీ, అంబానీల ఆస్తులు లక్షల కోట్లకు చేరాయి. మరోవైపు ఉద్యోగాల కోసం యువత, పెన్షన్ల కోసం ఉపాధ్యాయులు, మద్దతు ధర కోసం రైతులు రోడ్లపై లాఠీ దెబ్బలు తింటున్నారు. మేక్ ఇన్ ఇండియా కేవలం లోగోలకే పరిమితమైందా? ప్రభుత్వం ఇవన్నీ తప్పుడు ప్రచారం అని కొట్టిపారేయవచ్చు, కానీ సామాన్యుడు తన కడుపు నిండుతుందా లేదా అనే దాన్ని బట్టే అభివృద్ధిని కొలుస్తాడు. 11 ఏళ్ల సుదీర్ఘ పాలన తర్వాత కూడా ఇంకా పాత ప్రభుత్వాలనే విమర్శిస్తూ కాలం గడిపేస్తారా, లేక వాస్తవ వైఫల్యాలను అంగీకరిస్తారా? ఇది ఇవాల్టి మా స్పెషల్ రిపోర్ట్.